ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అయోధ్యలో నవ్య భవ్య దివ్య రామ మందిర నిర్మాణం పూర్తయిపోయింది. అందుకు గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణ కూడా చేశారు. రామ మందిరం కేవలం ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలకి, చరిత్రకి పునరుజ్జీవం కలిగిస్తుంది, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పూనుకుంటుంది అని నినాదాలు కూడా వస్తున్నాయి. జై శ్రీరామ్ అంటూ అందరూ నినదిస్తున్నటువంటి నేపథ్యం. యాక్చువల్గా రామ మందిర నిర్మాణం ఎందుకని అంత ప్రతిష్టతతో కూడుకుంది, అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకని హిందూ ధార్మికవాదులు భావిస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. 500 ఏళ్ల పాటు ఎదురు చూశారు, కోర్టు కేసులు అయ్యాయి, చాలా వరకు అది అవుతుందా కాదా అనే దాంట్లో చిన్న టెంట్లో ఉన్నటువంటి రామ్లల్లా ఇప్పుడు భవ్య దివ్య నవ్య రామ మందిరంలో కొలువై ఉన్నాడు. ధ్వజారోహణం అయింది, మందిర నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోయింది అనేది ఒక గుర్తుగా చెప్తున్నారు. బట్ అది కేవలం మన ఒక ఎమోషన్ మాత్రమే కాదు, మన సంస్కృతికి చిహ్నం. ఎందుకు అలా భావిస్తున్నాం? ఎందుకంటే మన దాంట్లో దేవుళ్ళు అంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ప్రాబ్లమే లేదు. మన దాంట్లో అవతారాలు ఉన్నాయి, దాని తర్వాత దేవుళ్ళు ఉన్నారు, దాని తర్వాత చిన్న చిన్న దేవుళ్ళు ఉన్నారు, రీజన్ వైజ్ దేవుళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల తీసుకోండి, ఇట్స్ కన్సిడర్డ్ కేరళ టెంపుల్. అట్ ద సేమ్ టైం తిరుమల అంటే యూనివర్సల్ టెంపుల్, అందరు వస్తారు అక్కడికి. ఈవెన్ శబరిమల కూడా అంతే. కానీ ఈచ్ రీజన్ కొన్ని స్పెసిఫిక్ టెంపుల్స్ ఉన్నారు. కానీ నార్త్ ఇండియాలో ఈ ముఘల్ రూల్ టైంలో, ఆఫ్ఘన్ రూల్ నుంచి స్టార్ట్ అయ్యి ముఘల్ రూల్ టైం దాకా మ్యాక్సిమం గుడిలు అక్కడే వీళ్ళు ధ్వంసం చేస్తారు. ఇక్కడ ఇటువైపు మా సోమనాథ్ నుంచి అటువైపు అస్సాం దాకా, మీరు అస్సాం ఎంటర్ చేయలేదు వాళ్ళు అహోం, కానీ బీహార్ దాకా వచ్చి మొత్తం ధ్వంసం చేశారు. అది వాళ్ళ కల్చరల్ ఒక ఏం చెప్తారు ఐడెంటిటీ ఉండే. అంటే మీరు హిందువులని కనిపించకూడదు, అక్కడ మస్జిద్లు కట్టేసేయండి. మీరు సపరేట్గా మస్జిద్ కడితే ప్రాబ్లం లేకుంటుండే, కానీ హిందూ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేసి దాని మీద కట్టడం అనేది అదొక సైన్ అన్నమాట. మీరు ఇప్పుడు కూడా కుతుబ్ మినార్కి వెళ్తే కుతుబ్ మినార్ దగ్గరే మీకు అక్కడే అదే కాంపౌండ్లో మీకు చాలా మటుకు దేవుళ్ళు కనిపిస్తారు, హిందూ దేవుళ్ళ చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి. ఎవరు మార్చలేదు, అక్కడే ఉంది అది. ఇప్పుడు కూడా ఏసే వాళ్ళు టచ్ చేయట్లేదు, అది అక్కడే ఉండిపోయింది. అది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ? ఈ ప్రశ్న మనం అడగాల్సిందే. సౌత్లో ఉన్న మనకి ఇంత ఇంపాక్ట్ కాలేదు. ఒక హంపి పక్కన పెడితే హంపీలో కూడా విరూపాక్ష టెంపుల్ స్టిల్ స్టాండింగ్ టాల్. హంపి మొత్తం ధ్వంసం చేశారు, కానీ ఆ గుడి ఎందుకు ఇడ్చేసారో అర్థం కావట్లేదు. ఇటువైపు టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ ఇద్దరు కలిసి కేరళలో చేసిన, కొడగులో చేసిన, మంగళూరు వైపు చేసిన ధ్వంసం చాలా దారుణం. 600 గుడి దాకా పలగొట్టారని చెప్తారు వీరిద్దరు కలిసి. ఇన్ఫ్యాక్ట్ టిప్పు సుల్తాన్ గురువాయూర్ దాకా చేరుకున్నారు. గురువాయూర్లో ఉన్న శ్రీకృష్ణ ఐడల్ని తీసుకెళ్ళి అంబలప్పుడ తీసుకెళ్ళారు, డౌన్ సౌత్ కేరళ పూజారులు. ఎందుకంటే ఈయన వచ్చి ధ్వంసం చేస్తా అని చెప్పాడు గురువాయూర్లో ఒక లార్డ్ కృష్ణ ఐడల్. సో మీరు ఆలోచించండి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన పూర్వజులు ఎంత కష్టపడ్డారు ఆ టైంలో. కానీ సోమనాథ్ తీసుకోండి ఒకవైపు, మన ఇప్పుడు రామ మందిర్కి వచ్చే ముందు మిగతా ఐకాన్స్ కూడా చూసుకోవాలి. సోమనాథ్ని 16 సార్లు ధ్వంసం చేశారు మొహమ్మద్ గజ్నీ టైం నుంచి మిగతా వాళ్ళందరూ కలిసి. దాన్ని ఎన్నోసార్లు రీఇన్స్టేట్ ట్రై చేశారు మహారాణి అహిల్యాబాయి హోల్కర్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి. కానీ మళ్ళీ వాళ్ళు ధ్వంసం చేశారు దాన్ని. అప్పుడే మళ్ళీ తర్వాత ఇండిపెండెన్స్ సర్దార్ పటేల్ గారు దాని వర్క్ మొదలుపెట్టారు. దానికన్నా ముందే స్టార్ట్ చేశారు, కానీ దాని తర్వాత దాని వర్క్ స్టార్ట్ అయింది. అది ఇనాగ్రేషన్ జరిగింది. కానీ ఆ టైంలో కూడా చూడండి పాలిటిక్స్ అక్కడ కూడా తలలేచింది. అక్కడ నెహ్రూ వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ దగ్గర చెప్పారంట, మీరు ఈ సోమనాథ్ టెంపుల్ రివైవ్ మోదీ గారు చేసినట్లనే ఒక కాన్సిక్రేషన్ నడుస్తున్నప్పుడు మీరు వెళ్ళకూడదు అని చెప్పి నెహ్రూ ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. ఎందుకంటే మనం సెక్యులర్ కంట్రీలో ఒక రిలీజియన్ని ఫేవర్ చేయనట్లా మనం ఎప్పుడు చేయకూడదు అని చెప్పి నెహ్రూ ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. అప్పుడు అదే టైంలో మోదీ గారు చేసినప్పుడు కాన్సిక్రేషన్ చేసినప్పుడు ఆ రోజు కూడా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఎందుకు ప్రధానమంత్రి ఎందుకు చేశారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ అక్కడికి ఎందుకు వచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇండస్ట్రియలిస్ట్ ఎందుకు పిలిపించారు. ఈసారి కూడా చూడండి 600 మంది కామన్ పీపుల్ని పిలిచారు అక్కడ. అవధ్ రీజన్ నుంచి, యూపీ మిగతా రీజన్ నుంచి చాలామంది కామన్ పీపుల్, చాలా ఏం చెప్తారు వెరీ వెరీ నార్మల్ పీపుల్, పెద్ద ఇండస్ట్రీస్ కాదు, వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీస్. అంటే ఎవరెవరు డొనేట్ చేశారు వాళ్ళని కూడా పిలవాల్సి వస్తుంది కదా ఎప్పుడైనా పెద్ద గుడి కట్టినప్పుడు. ఈ కల్చరల్ రివైవలిజం 2014 తర్వాత చాలా మటుకు
ఒక ఏం చెప్తారు స్ట్రెంగ్త్ వచ్చేసింది అనమాట మోదీ గారు వచ్చిన తర్వాత. అది మనం కేదార్నాథ్ చూడొచ్చు. కేదార్నాథ్ స్టార్ట్ చేశారు మోదీ గారు. కేదార్నాథ్లో ఆదిశంకర ఒక ప్రతిమ పెట్టారు అక్కడ. దాని తర్వాత మహారాణి అహిల్యబాయ్ హోల్కర్, ఐ థింక్ ఆమె ఒక్కరే భారతదేశంలో ఒక ఐకాన్ లాగా ఉంటుంది. మహేశ్వర్ అని చెప్పి చిన్న ఒక టౌన్ ఇన్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక రాణి, షీ వాస్ శ్రీశైలం గుడి ఆమెనే రీఇన్స్టేట్ చేసింది. దాని తర్వాత చాలా మటుకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ధ్వంసం చేశారు, మళ్ళీ ఆమె కట్టించింది అక్కడ. ఒక రివైవలిజం, ఆ రోజు తీసుకొచ్చిన రివైవలిజంని మోదీ గారు ఇప్పుడు దాన్ని రివైవ్ చేస్తున్నారు మళ్ళీ ఇంకోసారి. ఎందుకంటే మన దగ్గర టెంపుల్స్ అనేది ఇప్పుడు ఇస్లాం తీసుకోండి, ఇస్లాంలో మెక్కా మదీనా ఉన్న వాళ్ళకు అక్కడ కూడా పిలిగ్రిమేజ్ నడుస్తుంది. మన వైపు శబరిమల పిలిగ్రిమేజ్ అని చెప్తున్నప్పుడు అది కూడా ఒక పిలిగ్రిమేజ్. ఒక టైప్ డ్రెస్ వేసుకుంటారు అందరు అక్కడ వెళ్ళేటోళ్ళు, వాళ్ళ రిచువల్స్ ఫాలో చేస్తారు. ఇక్కడ కూడా అంతే, 41 రోజులు 46 రోజులు, కొంతమంది 3 రోజులు కూడా చేస్తారు. అదే టైంలో ఈ హిందువులని చెప్పుకోవడానికి హిందీ హే హమ్, హిందోస్తాన్ హమారా. ఇప్పుడు కూడా చూడండి పాకిస్తాన్ వైపు నుంచి ఎప్పుడైనా పాకిస్తాన్ క్రికెట్ కామెంటేటర్స్ కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ పొలిటీషియన్స్ వాళ్ళు భారత్ అని చెప్పారు, ఇండియా అని చెప్పారు, హిందుస్థాన్ అని చెప్తారు. చూడండి వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు హిందూస్తాన్. దర్ ఇస్ నో అపాలజీ, ఓల్డెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. బహుశా ఆల్మోస్ట్ 5500 years ago కాశీ ఈ టెస్టిమోనీ దానికి. అన్ని సివిలైజేషన్ లోకంలో ఒక రివర్ పక్క నుంచి స్టార్ట్ అయింది. యూఫ్రేటిస్ చూడండి, ఏ రివర్ అండ్ నైల్ చూడండి, మొత్తం సివిలైజేషన్స్ అక్కడే వచ్చింది, బ్యాబిలాన్ కానీ మిగతా కానీ. కానీ అన్ని ధ్వంసం అయిపోయినాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. రోమన్స్ కానివ్వండి, దాని తర్వాత వచ్చిన వాళ్ళు కంప్లీట్ నెక్స్ట్ ఆ ప్రీవియస్ సివిలైజేషన్ని ఫినిష్ చేసేసారు వాళ్ళు. కాశీ కూడా ట్రై చేశారు వీళ్ళు చాలా మటుకు మొఘల్స్, కానీ అది కాలేదు వాళ్ళతో. కాశీ నౌ ద ఓల్డెస్ట్ కంటిన్యూస్ ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. నౌ దట్ ఇస్ ఇట్. కానీ దాని తర్వాత భారతదేశంలో చాలా మటుకు రిలీజియన్స్ వచ్చినాయి. మనకు అందరూ తెలిసింది గౌతమ్ బుద్ధ తీసుకొచ్చిన బుద్ధిజం కానీ, ఇటువైపు మన దగ్గర నుంచి ఆచార్య నాగార్జున తీసుకొని ఇంకొక సెక్ట్ ఆఫ్ బుద్ధిజం, అది సపరేట్గా వెళ్ళిపోయింది. అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్కి వెళ్ళిపోయింది. కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళిపోయింది, కొన్ని చైనా వైపు వెళ్ళిపోయింది, కొన్ని టిబెట్కి వెళ్ళింది. అక్కడి నుంచి మన దగ్గర బయట నుంచి వచ్చిన రిలీజియన్స్ కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం. యూ కెన్ టేక్ పార్సీస్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు వచ్చిన అక్కడి నుంచే కదా, పర్షియా నుంచి. అక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళని వీ గ్లాడ్లీ యాక్సెప్టెడ్. మనం రాజులు మహారాజులు అన్నారు, రండి మా దగ్గర వచ్చి ఉండండి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది. పార్సీలు వచ్చినప్పుడు అడిగారంట, అక్కడ గుజరాత్లో ఉన్న రాజు పేరు మర్చిపోయాను ఆయనది, గుజరాత్ బాంబే, ఆయన దగ్గర అడిగారంట, మేము ఇక్కడ వస్తే మీ పాపులేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా అంటే ఆయన అన్నారంట, పార్సీ దట్ స్పిరిచువల్ హెడ్ ఏమన్నారంటే, కాదు, ఇట్ ఈస్ లైక్ టీ ఇన్ షుగర్, కలిసిపోతాయి బయటికి రాదు, కప్పు నుంచి బయటికి రాదు అది. ఇట్ యాడ్ స్వీట్నెస్ టు ఇట్. వీఆర్ లైక్ దట్ అని చెప్పానంట. సో యూ ఆర్ లైక్ దట్ టు యాడ్ స్వీట్నెస్ టు ఇట్. జ్యూస్ వచ్చారు మన దగ్గర, బాంబేలో ల్యాండ్ అయ్యారు. అప్పుడు బాంబే ఇటు క్రాంగనూర్ కేరళలో కొడుంగల్లూరు విచ్ ఇస్ 16 kilometers ఫ్రమ్ మై హౌస్, అక్కడ ల్యాండ్ అయ్యారు. అక్కడ ఒక పాత సినగాగ్ ఇప్పుడు కూడా ఉంది. దాని తర్వాత వాళ్ళు కొచ్చికి వచ్చారు. కొచ్చిలో ఇప్పుడు కూడా జూ టౌన్లో మీకు ఒక సినగాగ్ కనిపిస్తుంది. జూ టౌన్ వాళ్ళ టౌన్, వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ ఏం చెప్తారు సెమెట్రీ ఉంది అక్కడ. కానీ జ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 2-3 ఫ్యామిలీస్ ఉన్నారు, మిగతా అందరూ ఇజ్రాయెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మనం టుక్ ఇట్ ఓవర్. ఇన్ఫ్యాక్ట్ ఈ జూతపల్లి అంటాం మా దాంట్లో మలయాళంలో సినగాగ్. ఆ సినగాగ్ షేర్స్ ఎ కామన్ వాల్ విత్ ద టెంపుల్ నెక్స్ట్ డోర్. మహారాజా మా పాత గుడి దానికే టెంపుల్ పక్కన మీరు కట్టేసుకోండి అని చెప్పారంట, ప్రాబ్లం లేదు. సో సివిలైజేషన్ అని ఏమైనా భారతదేశంలో ఎన్నో సివిలైజేషన్ మనం అడాప్ట్ చేసుకున్నాం. క్రిస్టియానిటీ ఫర్ ఎగ్జాంపుల్, ఇదే క్రాంగనూర్ టౌన్లో సెయింట్ థామస్ ల్యాండ్ అయినప్పుడు అక్కడ ఫస్ట్ చర్చ్ ఇన్ ఇండియా వాజ్ బిల్ట్ దేర్. ఫస్ట్ మాస్క్ అవుట్ సైడ్ మెక్కా అండ్ మదీనా సౌత్ ఈస్ట్ ఏషియాలో కట్టింది వాజ్ ఇన్ క్రాంగనూర్, సేమ్ ప్లేస్, 5-6 kilometers అపార్ట్, చేరన్ జుమా మస్జిద్. మన కల్చరల్ రివైవలిజం అనేది హిందూయిజం అని ఒకటే కాదు, ఇండియన్నెస్, భారతీయ దాంట్లో చాలా మటుకు. ఇప్పుడు నీ చెప్పిన చేరన్ జుమా మస్జిద్ చూడండి, యూ షుడ్ గో. చాలా ఇప్పుడు కానీ దాన్ని డెస్ట్రాయ్ చేసేసారు, దాన్ని మొత్తం లుక్ మార్చేశారు, పాత లుక్ లేదు ఇప్పుడు. రెనోవేషన్లో దే స్పాయిల్డ్ ఇట్ టోటలీ. కానీ అప్పుడు కూడా దాని లోపల ఒక పెద్ద ల్యాంప్ ఉంది, ఒకటి పాత గుడిలో ఉంటుంది చూడండి, అట్లాంటి ల్యాంప్ ఉంది దాంట్లో, లైట్ చేసే ల్యాంప్. అది ఎట్లా వచ్చింది అక్కడ? యూజువలీ ముస్లిం నెవర్ హ్యావ్ ఇట్. అంటే ఆ కల్చర్ ఇప్పుడు కూడా చూడండి. క్రిస్టియన్స్ కేరళలో ఉన్నాయి, ఇక్కడ నేను చూడలేదు కానీ ఎక్కువ కేరళలో అన్ని గుడికి ధ్వజస్తంభాలు ఉన్నాయి ఇప్పుడు, అన్ని చర్చెస్కి ఉన్నాయి. టెంపుల్లో ఉన్న ల్యాంప్ కొట్టుకుంటుంది బ్లాక్ కలర్ మా దాంట్లో, అది కూడా కనిపిస్తుంది మీకు చర్చ్ బయట. సో ఎవ్రీవేర్ దీపస్తంభం అంటారు, కరెక్ట్, దీపస్తంభం. అది కూడా అన్ని ప్లేసెస్లో దే ఆర్ అడాప్టింగ్ ఇట్. అంటే ఇండియన్నెస్
అండ్ నోబడి ఆబ్జెక్టెడ్ టు. ఎవరన్నారు మీరు తీసుకోకూడదు ఇది హిందువులది అని చెప్పట్లేదు ఎక్కడ. ధ్వజస్తంభం అనేది మీరు యూరోప్కి వెళ్తే ఎక్కడ కనిపించదు మీకు చర్చెస్లో. బయట ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్స్ వచ్చి అడిగారంట ఇదేంటని అడిగారంట. ఇది వీ హ్యావ్ అడాప్టెడ్ ద ఇండియన్ వే ఆఫ్ థింగ్. ఎందుకంటే కేరళలో కూడా ద ఎర్లియస్ట్ ఆఫ్ క్రిస్టియన్స్ వర్ నంబూద్రీస్, టెంపుల్ ప్రీస్ట్. వాళ్ళని ఫస్ట్ కన్వర్ట్ చేసుకున్నారు 17th century, late 16th and early 17th century. అక్కడి నుంచి మీకు టాప్ డౌన్ చాలా ఈజీగా అయిపోతుంది కన్వర్షన్స్. మన దగ్గర తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో ఇప్పుడు నడుస్తుంది బాటమ్ కింద నుంచి వస్తుంది. వాచ్మెన్లు, మెయిడ్స్ వీళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు వాళ్ళని డబ్బు ఏదైనా ఇచ్చి సమ్ వే దే కన్వర్ట్ దెమ్. కానీ అక్కడ కన్వర్షన్ జరిగింది టాప్ టు బాటమ్. మీరు విలేజర్, ఐ హ్యావ్ అన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, క్రిస్టియన్ ఫ్యామిలీ. వాళ్ళ దాంట్లో ఐ థింక్ 6 or 7 generations వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆన్ ద 7th day or the 9th day or the 13th day మన దాంట్లో ఉంటుంది చూడండి, సేమ్ హిందూ క్యాలెండర్ లాగా, దే ఇన్వైట్ బ్రాహ్మిన్స్ టు కమ్ అండ్ కుక్. ఓకే, ఆలోచించండి. నాన్ వెజ్ తినేటోళ్ళు వాళ్ళు, కానీ దాట్ డే దే టేక్ ఓన్లీ వెజ్ ఫుడ్. బ్రాహ్మిన్స్ వచ్చి కుక్ చేసి, దట్ మీన్స్ మీ కల్చరల్ ఐడెంటిటీ మీరు రిటైన్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది తెలియదు, యూరోప్ క్రిస్టియానిటీ కేరళకి వచ్చింది ఫస్ట్ బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్. సో యూరోపియన్స్ అంటారు కదా మేమే క్రిస్టియన్స్ అంటే, కాదు, సారీ, ద ఎర్లియస్ట్ క్రిస్టియన్స్ వేర్ కేరళైట్స్ యాక్చువల్. దానికోసం మీ కేరళలో చూడండి, అన్లైక్ ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్ర వైపు కాకుండా కేరళలో మార్థోమా, జాకోబైట్, సిరియన్ క్యాథలిక్, సిరియాలో చర్చ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సిరియన్ క్యాథలిక్, లాటిన్ క్యాథలిక్, క్యాథలిక్, ప్రాటెస్టెంట్, జియో విట్నెసెస్, ఒక 10-15 డిఫరెంట్ సెక్ట్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లోనే. సో ఈచ్ అడాప్టింగ్ దర్ ఓన్ కల్చర్. మంగళసూత్రం కట్టడం అంతా మా దాంట్లో మన అదే ఫిలాసఫీ వాళ్ళు కూడా ఫాలో చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా వరకు చర్చిలో కొబ్బరికాయ కొట్టడం కూడా చూస్తున్నారు. అది కూడా ఉన్నాయి. సో ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్స్. అది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇప్పుడు కూడా శబరిమల వావర్ మస్జిద్ ఉంది, దాని డిస్ప్యూట్ ఇంకోటి. ఆ టైంలో వావర్ ఉన్నారా, శబరిమలలో ఉన్నారు, దట్ ఈస్ సెకండరీ, బట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్. కానీ మనం ఇప్పుడు అయోధ్య గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ధ్వజారోహణం ఈజ్ ఓన్లీ ఎ సింబల్, కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే చాలా క్రిటిసిజం ఏముండంటే 2024 ఎలక్షన్స్ కన్నా ముందు మోదీ గారు చేశారు, జనవరి ఎందుకు చేశారని చెప్పి. ఒక గుడికి ఒకసారి మీరు గర్భగృహలో యాజ్ పర్ ద ప్రాణప్రతిష్ఠ చేస్తే ద అదర్ స్ట్రక్చర్స్ కెన్ బి బిల్ట్ లేటర్, ప్రాబ్లం లేదు దాంట్లో. అన్నీ కంప్లీట్ అయినాకనే మేము ప్రాణప్రతిష్ఠ చేస్తాం మెయిన్ ఐడల్, అట్లేం లేదు, ఎక్కడ రాసి పెట్టలేదు అట్లా. సో దట్ సంథింగ్ నేను కూడా నాకు చాలా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాది. నేను ఫస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు, ఐమ్ టాకింగ్ ఆఫ్ సమ్ 2004 or 2005, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో మేము టెంపుల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక బుక్ ట్రై చేస్తాం, కాఫీ టేబుల్ బుక్. ఇట్ డింట్ కమ్ అవుట్ అన్ఫార్చునేట్లీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ టైంలో. సో హీ గేవ్ అ బడ్జెట్ అండ్ సెడ్ డూ ఇట్, వెరీ గుడ్ ఐడియా. టెంపుల్స్లో అట్రాక్ట్ చేయడం డివోటీస్ని, అక్కడ ఉన్న అందరూ దాంతో బాగుపడతారు. ఓకే, ఇప్పుడు కూడా నేను చిలుకూరు బాలాజీ అప్పుడు మేము చేసాం, అది చాలా మటుకు 170 టెంపుల్ చేసాం. బట్ నాకు ఇప్పుడు కూడా టెంపుల్స్ అంటే మోర్ దాన్ ద డివోషన్, ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి నాకు చాలా మటుకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా. ఎక్కడైనా నేను కేరళకి నేను స్పెసిఫిక్గా అయితే అక్కడ ఉన్న పూజారిని పక్కన పెట్టి వాళ్ళ దగ్గర అడుగుతాను, ఈ టెంపుల్ హిస్టరీ చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎన్ని సంవత్సరాల పాత అని చెప్పేసి. డిపిక్ట్స్ కల్చర్ కూడా కదా అది చాలా మటుకు. మా ఇంటి దగ్గర చాలా పాత టెంపుల్ ఒకటి ఉంది, ఆరాటుపూడ టెంపుల్ అని చెప్పి, కరువనూరు విలేజ్ దగ్గర శాస్తా టెంపుల్ అయ్యప్ప. అక్కడ కార్బన్ డేటింగ్ చేశారు, స్టోన్ కార్బన్. నేను చెప్పాను అనుకుంటా మీ దగ్గర 3000 సంవత్సరాలు పాత కార్బన్ డేటింగ్లో. ఇంకోటి యూరోప్ నుంచి, ఐ థింక్ ఇట్ వాస్ ప్రిన్స్టన్ ఆర్ సమ్ అదర్ యూనివర్సిటీ, కొలంబియా, కొంతమంది ప్రొఫెసర్స్ వచ్చి మీరు ఈ ప్రాణప్రతిష్ఠ చేస్తారు కదా, రాయికి మీరు లైఫ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఇట్ ఈస్ లైఫ్ ఉందనేది. సో వీళ్ళేం చేస్తారంటే ఈ గిగామీటర్ తీసుకొచ్చారు, మన రేడియేషన్ మెజర్ చేసేది. దాన్ని తీసుకొచ్చి దే వర్ గోయింగ్ పాస్, అండ్ దిస్ వాస్ డన్ బై వన్ ఆఫ్ ది ఇస్రోస్ ఎక్స్ సైంటిస్ట్ అని ఇప్పుడు లేరు, గోపాలకృష్ణ అని చెప్పి. యూస్ టు గివ్ లాట్ ఆఫ్ టాక్స్ ఆన్ మలయాళం ఛానల్స్. ఆయన స్పెసిఫిక్గా ఆయన నిలబడి చేయించిన పని లేదంతా. ఆయన అక్కడ ఉన్నారు. దీస్ పీపుల్ కేమ్ విత్ ద మెజరింగ్ థింగ్. ప్రాణప్రతిష్ఠ ఐడల్ దగ్గర వెళ్ళంగానే గర్భగృహాలో ద థింగ్ స్టార్టెడ్ ఆసిలేటింగ్ లైక్ క్రేజీ. అంటే అక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దేర్, సమ్ పవర్ ఇస్ దేర్. ఇప్పుడు మనం ధ్వజస్తంభం మీద కూడా ఒక అయ్యప్ప టెంపుల్స్ గుర్రం కనిపిస్తుంది. నౌ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ అయ్యప్పస్ వాహన ఇస్ టైగర్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద హార్స్. సో అక్కడ పవర్ తీసుకెళ్ళి దాని మీద పెడుతున్నారు అన్నమాట. సో దట్ ఈస్ హౌ ద పవర్ ఇస్ కాన్సన్ట్రేటెడ్. అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ గెట్ సంబడి లైక్ డాక్టర్ రంగరాజన్ ఫర్ ఎగ్జాంపుల్. ఆయన ఎప్పుడు చెప్తుంటారు 108 ప్రదక్షిణాలు చేయరు, నేను చెప్పలేదు ఎక్కడ. పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఇట్ అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఐ కెనాట్ స్టాప్ ఇట్. కోవిడ్ టైంలో ఆయన ప్రొహిబిట్ చేశారు, లోపల ఎవరు రాకూడదు, బయట నుంచి చేసుకోండి అని చెప్పారు. అప్పుడు కూడా వచ్చారు చాలామంది.
ఇప్పుడు యూఎస్ వీసా రావట్లేదని చెప్పి చాలా మంది రష్ ఎక్కువైందంట ఇప్పుడు వీసా దేవుడు అయ్యాడు. సో ఐ ఆల్వేస్ స్పీక్ టు ఆయన అదే చెప్తారు, సురేష్ ఇక్కడ ఉన్న కొబ్బరికాయ అమ్మేటోళ్ళు, బయట పూలు అమ్మేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ ఎ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు అయోధ్య గురించి ఆలోచించండి. మీరు అయోధ్యకి వెళ్ళాలంటే ఫస్ట్ ట్రైన్లో వెళ్తారా, ఫ్లైట్లో వెళ్తారా? ఇండియన్ రైల్వేస్కి రెవెన్యూ, ఫ్లైట్ వాళ్ళకి రెవెన్యూ, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎవరైనా ఉండొచ్చు. దాని తర్వాత అక్కడ దిగిన తర్వాత ట్యాక్సీ, ఏదైనా టూరిస్ట్ సర్వీస్, హోటల్, ఉండడానికి హోటల్, అక్కడ రెస్టారెంట్, దాని తర్వాత చుట్టుపక్కల ప్లేస్లను తిరగడానికి అక్కడైనా రెస్టారెంట్స్, ఏదైనా మీరు యూఆర్ స్పెండింగ్ మనీ ఇన్ ద ఎంటైర్ సైకిల్. దాని తర్వాత అయోధ్యకి వెళ్తారు, అక్కడ దర్శనం అంతా అయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏదైనా షాప్స్ నుంచి ఏమైనా కొనడము, ఫొటోస్ లేకుండా ఐడల్స్ కొనడం, రామ్లల్లా ఐడల్స్, ది ఆర్ ఎంటైర్ ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది కవిత గారు, 2014లో మోదీ గారి క్యాంపెయిన్ కోసం నేను ఒక నెల పాటు వారణాసిలో ఉన్నాను. లీవ్ తీసుకెళ్ళాను ప్రీవియస్ ఆర్గనైజేషన్ నుంచి, లీవ్ తీసుకొని 1 month అక్కడ ఉన్నాను. సోషల్ మీడియా అంతా చాలా మటుకు పోస్టింగ్ చేశాను, అక్కడి నుంచి క్యాంపెయిన్స్ చూశాను. ఆ టైంలో ఉన్న వారణాసి ఇప్పుడు కాదంటున్నారు చాలామంది. నన్ను ఇప్పుడు కూడా పిలుస్తున్నారు, సురేష్ గారు రండి, చాలా మీరు వచ్చి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ మారిపోయింది మొత్తం. మోదీ గారు అన్నారు వెన్ ఈ కేమ్ ఫర్ ద క్యాంపెయిన్, నేను అక్కడ పబ్లిక్ మీటింగ్లో ఉన్నాను, ఆయన చెప్పారు అప్పుడే, మీరు ఈ పాన్ తినేసి రోడ్ మీద ఉండడం బంద్ చేసేసాను, డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్. బనారసీ పాన్ అంటే చాలా ఫేమస్ కదా. నేను ఐ విల్ ఇంప్రూవ్ ది సిటీ, ఓవర్ హెడ్ కేబుల్స్ కానీ, వైర్లు కానీ, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్లు పేమెంట్ చేయడం అంతా నేను చేపిస్తాను, కానీ యూ హ్యావ్ టు ఆల్సో డెవలప్ ఎ పర్సనల్ హైజీన్. దాంతో చూడండి వారణాసి ఇప్పుడు చాలామంది అక్కడ వెళ్ళేటోళ్ళు అంటున్నారు, అది కంప్లీట్గా మారిపోయింది. కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రియేటింగ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బస్. దాంట్లో క్రిటిసిజం ఏమంటే, మీరు ఒకసారి మోడర్నైజ్ చేసినప్పుడు దాని ఆథెంటిసిటీ పోతుంది, దాని యాంటిక్విటీ పోతుంది, ఒరిజినాలిటీ పోతుంది. ఓకే, వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ సమ్ టైమ్స్. ఇప్పుడు మీరు అలీపిరికి వెళ్ళే స్టెప్స్ ఉంది, అలీపిరి నుంచి తిరుమలకి వెళ్ళే పాత స్టెప్లు, అది కాదు కదా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ బిల్ట్ ఇట్. అక్కడ చాయ్ అమ్మేటోళ్ళు, సాఫ్ట్ డ్రింక్ అమ్మేటోళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తారు కాదు 17th centuryలో అప్పుడున్న అట్లనే ఉండాలి, స్టెప్పులు కట్టకూడదు. అయ్యప్ప వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ కూడా స్టెప్స్ కట్టుకున్నారు. ఇప్పుడు యూ హ్యావ్ టు గో త్రూ సమ్ రిచువల్ ఆల్వేస్. సో ఈ పర్టికులర్ రివైవలిజం ఆఫ్ అయోధ్య ఇస్ వెరీ సింబాలిక్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకంటే అక్కడ రామ్లల్లా ఉన్నారు, అక్కడ పూజలు చేస్తున్నారు, ఇస్ నాట్ ద పాయింట్. పాయింట్ అంటే ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు మోదీ గారు. దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు చాలామందికి. మీరు బాబ్రీ మస్జిద్ కూల్చేశారు, దాని తర్వాత అక్కడ టెంపుల్ కట్టారు, కానీ ఎప్పుడో జరిగిన హిస్టరీ కరెక్షన్ చేసింది, మనం ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం దాన్ని. అది కూడా లీగల్ మీన్స్లో. అన్ని టెంపుల్స్ మనం తీసుకోవాలి, అన్ని ఎక్కడెక్కడ వీళ్ళు కాశీ విశ్వనాథ్ కానీ, మథురా కానీ, గ్యాన్వాపి కానీ, ఇక్కడ అన్ని స్ట్రక్చర్స్లో మనం అక్కడ కూడా వెళ్ళి ఫైట్ చేసి తీసుకుంటామంటే, మీరు మథురాకి వెళ్తే చాలా క్లియర్, మీరు అక్కడ నిలబడుతున్న గోడ చూస్తే మీకు తెలిసిపోతుంది అది టెంపుల్ అని. దాని మీద మస్జిద్ కట్టారు, ఆ టైంలో జరిగింది అది. సో వెదర్ వీ షుడ్ టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్. సర్సంగ్ చాలక్ గారు చెప్పినప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ అయింది. రామ్ జన్మభూమి వచ్చేసి రామ్లల్లా వచ్చేసారు, అయోధ్య అయిపోయింది, మిగతా దాని మీద ఇంకా వెళ్ళకండి, ఇది ఉండండి, దిస్ ఇస్ గుడ్ ఇనఫ్ ఫర్ అనగానే పెద్ద కాంట్రవర్సీ. మిగతా కట్టర్ హిందుత్వాలు అందరూ వచ్చి ఏంటిది, ఈయనెవరు హిందువుల కోసం మాట్లాడడానికి, చాలా కరెక్షన్స్ చేయాల్సింది మనం చెప్పి. ఇప్పుడు కూడా కేరళలో దెర్ ఇస్ ఉగ్ర నరసింహ ట్రస్ట్ అని ఒకటి. ఐ మెట్ దట్ యంగ్స్టర్ ఇన్ కూర్గ్ అబౌట్ 4-5 సంవత్సరాల ముందు ఒక ప్రెజెంటేషన్ చేయడానికి వచ్చారు. అక్కడ అమెరికా నుంచి చాలామంది ఫండింగ్ చేయడానికి వచ్చారు ఆయన్ని. ఒక టీం ఉన్నారు యంగ్స్టర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కేరళలో పాత గుళ్ళు, ఈ టిప్పు సుల్తాన్ చెప్పాను చూడండి, హైదర్ అలీ డెస్ట్రాయ్ చేసిన టెంపుల్స్ ఉన్నాయి, మొత్తం రూయిన్స్లో ఉన్నాయి. ఆ టెంపుల్ చుట్టుపక్కల ల్యాండ్ అంతా ఒక కమ్యూనిటీ వాళ్ళు కొనుక్కున్నారు, లోపల ఎంటర్ చేయలేకపోతున్నారు. సో స్లోలీ సాయి దీపక్ గారు కానీ, టిఆర్ రమేష్ లాంటి వాళ్ళు, దే ఆర్ ఫైటింగ్ కేసెస్ ఫర్ దిస్ టెంపుల్స్. ఆ ఒక్క టెంపుల్స్ అని కాదు, చాలా మటుకు మిగతా కూడా. మా ఇంటి దగ్గర దేర్ ఇస్ అ టెంపుల్ కాల్ కూడల్ మాణిక్యం. ఇట్ ఇస్ ద ఓన్లీ టెంపుల్ డివోటెడ్ టు భరత ఇన్ ఇండియా. భరతకి డివోటెడ్ ఉన్న టెంపుల్, భరత అండ్ విష్ణు అవతారం. చాలా హ్యూజ్ టెంపుల్ కాంప్లెక్స్. మా ఇంటికాడ నుంచి ఒక 6 kilometers అంతే. కూడల్ మాణిక్యంలో ఇంకొక దేవుడు లేడు. యూజువలీ మన ఏ గుడి కడితే కానీ మన దాంట్లో గణేష్ అయితే కంపల్సరీగా ఉంటుంది. దాని తర్వాత ఇంకా 5-6 స్మాలర్ గాడ్స్ విల్ బీ దేర్. బట్ ఇన్ దట్ టెంపుల్ దేర్ ఇస్ నో అదర్ గాడ్. చాలా ట్రై చేశారంట, ఒక గణేష్ విగ్రహాన్ని తీసుకొస్తే ఇరిగిపోయింది, అది 2 ముక్కలు అయిపోయినాయి. తులసి డజన్ గ్రో ఇన్సైడ్ ద టెంపుల్. తులసి అనేది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అంట, దేవుడిది. అది కూడా పూజలకి బయట నుంచి తెప్పించుకోవాలి లీవ్స్ వాళ్ళు, అక్కడ లోపల గ్రో కాదు అది. ఆ టెంపుల్కి ఒక టైంలో 75,000 hectare ల్యాండ్ ఉండే. 75,000 hectare ల్యాండ్ అంటే మన దగ్గర
టెంపుల్ కాన్సెప్ట్ మీకు తెలిసిందే. పాత గుళ్ళు ఉన్నప్పుడంతా మాన్యాలు అంటాం, గుడి మాన్యం. దాని నుంచి రెవెన్యూ తెచ్చుకుంటారు వాళ్ళు. అక్కడ లీజ్ ఇచ్చో లేకుంటే దాని నుంచి పంటల నుంచి వాళ్ళు డబ్బులు తెప్పించుకుంటారు. 75,000 హెక్టార్లు కొట్టేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర 50 ఏకర్లు కూడా లేవు. మొత్తం కొట్టేశారు ల్యాండ్ ఓవర్ ఎ పీరియడ్. టెంపుల్ రెవెన్యూ రికార్డ్సే మొత్తం మ్యానిపులేట్ చేసుకున్నారు అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కేరళలో. ఇప్పుడు చూడండి, నౌ ద రివైవలిజం ఇస్ కమింగ్. అనంత పద్మనాభ స్వామి ఈజ్ విత్ ద ట్రావెంకోర్ రాయల్ ఫ్యామిలీ నా. అది కూడా పెద్ద ఫైట్. అండ్ అడ్మైర్ సాయి దీపక్ అగైన్ ఫర్ దట్. చాలా మంచి ఫైట్ చేసి ఈవెన్ డాక్టర్ రంగరాజన్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఆయన ఇప్పుడు కూడా పాపం రోజుకి నాకు 2 సార్లు, ఒకసారి అయితే మినిమం పంపిస్తారు టెంపుల్స్ గురించి ఉన్న లీగల్ ఫైట్. దీని వెరీ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. డైటీ రైట్స్ గురించి డైటీ రైట్ చాలా మటుకు ఈ ఆర్గ్యూ వెరెవర్ వి మీట్. ఐ జస్ట్ మెట్ హిమ్ 1 month ago లాల్ బజార్ అయ్యప్ప టెంపుల్ కలిసి. అప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నారు, సురేష్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దిస్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దిస్, బికాస్ హీఈస్ లివింగ్ ఫర్ దట్ అన్నమాట. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. దేవుడికి హక్కులు ఉంటాయి మనకి ఎలా ఉన్నాయో అని. బికాస్ యు ఆర్ హోల్డింగ్ రామ్లల్లా తీసుకోండి. రామ్లల్లా టెక్నికలీ ఈజ్ నాట్ అ మేజర్. So you are holding the rights, the temple trust is holding the rights for the minor boy. Ayyappa kuda ante kada. Lord Ayyappa is the temple technically belongs to Lord Ayyappa wala. కానీ మన దగ్గర ఏంటంటే ఈ దేవస్వంలో ఇక్కడ ఎండోమెంట్స్ వచ్చి మొత్తం డబ్బులని తీసుకెళ్ళిపోతారు, హుండీ నుంచి డబ్బులు గుంజుకుంటారని. శబరిమలలో ఇప్పుడు జరుగుతున్న అత్యాచారం మీకు తెలిసింది. అక్కడ చాలా మటుకు అక్కడ ఉన్న బంగారం కొట్టేశారు, డోర్లు తీసుకెళ్ళిపోయారు, అన్నీ చేస్తున్నారు. ఇది ఇట్లాంటిది హిందువుల మీద చేసే అత్యాచారాలు మిగతా ఏ రిలీజన్తో వీళ్ళు ట్రై చేయరు. క్రిస్టియన్స్కి వాళ్ళ ఓన్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళ క్యాథలిక్ కౌన్సిల్, వాళ్ళ సిఎస్ఐ ఉన్నాయి, వాళ్ళ బాడీస్ చాలా ఉన్నాయి. బ్యాప్టిస్ట్ చర్చ్ కంటే వాళ్ళ సపరేట్ ఉంటుంది. ఇస్లాం వాళ్ళకి వకఫ్ బోర్డు ఉంటుంది, వాళ్ళ ఇండివిజువల్ టెంపుల్స్ అంతా ఇండివిజువల్ మస్జిద్ అంతా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఓవరాల్ వకఫ్ ఒక హోల్డింగ్ ఉంటుంది. వకఫ్ ఇస్ ద మోస్ట్ కరప్ట్ బాడీ ఇన్ ఇండియా. ఉన్న దాంట్లో ల్యాండ్ అంతా అమ్ముకున్నారు వాళ్ళు, వాళ్ళ చుట్టాలకి అమ్ముకున్నారు. ఇప్పుడు లక్కీలీ ద వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత నా రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ అంటున్నారు మేము చాలా రిజిస్టర్ చేసుకుని చూడాలి మనం ఏ ప్రాపర్టీ ఎక్కడ రిజిస్టర్ చేశారు. ఎందుకంటే మన దేవుళ్ళు అనేది అది ఏ రిలీజన్లోనే ఉండొచ్చు, కానీ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ వేర్ యు ఆర్. మీరు సౌదీ అరేబియాకి వెళ్ళి యూ కెనాట్ ట్రై ఎనీథింగ్ ఎల్స్. అక్కడ మొన్న దుబాయ్కి వెళ్ళినప్పుడు, నేను ఒక 2-3 నెలల ముందు దుబాయ్కి వెళ్ళినప్పుడు ఐ వెంట్ టు అబుదాబి, స్వామినారాయణ సెక్ట్ వాళ్ళది టెంపుల్ చూడడానికి వెళ్ళాను, బ్యాప్స్ వాళ్ళది. అమేజింగ్. అండ్ ఐ వాస్ టోల్డ్ దట్ అక్కడ ఉన్న షేక్ వాస్ దేర్ అలాంగ్ విత్ మోదీజీ దట్ డే పూజలు చేయడానికి. వాళ్ళకి ప్రాబ్లం లేదు. అక్కడున్న అబుదాబీలో ఉన్న వాళ్ళకు లేకుంటే మిగతా ప్లేసెస్లో బహ్రెయిన్లో కూడా ఒక టెంపుల్ కడుతున్నారని చెప్పి మొన్న టీటీడీ చైర్మన్ నాకు చెప్పారు. అక్కడ కూడా గుడి కట్టిపోతున్నాం మేము. సో అక్కడ వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ మన వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇక్కడ అయోధ్య అనగానే అరే బాబ్రీ మస్జిద్ తోడుదియా. ఇప్పుడు ఎవరో వెస్ట్ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే, టీఎంసీ ఎమ్మెల్యే అంటున్నారు మేము బాబ్రీ మస్జిద్ వెస్ట్ బెంగాల్లో కడతామని. అది ఇంకోటి చెప్పొచ్చు కదా, రేపు నేను వాటికన్ తీసుకొచ్చి తమిళనాడులో కడతామంటే ఎట్లా ఉంటుంది? అది వాటికన్ ఈజ్ వాటికన్ అంతే. తిరుమల ఈజ్ తిరుమల. మీరు ఇంకో ప్లేస్లో తీసుకెళ్ళి కట్టలేరు దాన్ని. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఈ జరిగిన రివైవలిజం గురించి చాలా మటుకు నాకు ఏమనిపించింది అంటే మంచి యంగ్స్టర్స్ హ్యావ్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఎ లాట్ మోర్. అది ముందు కూడా నేను చెప్పాను గురించి. ఇస్కాన్ చూస్తే కూడా యూ మైట్ డిసగ్రీ విత్ ద ఫిలాసఫీ. శ్రీం రామకృష్ణ మటుకు వెళ్ళి మీరు అంటారు, వాళ్ళంటారు మేము హిందువులు కాదంటారు. ఒకసారి ఓకే, వీ లివ్ విత్ ఇట్. దట్ ఇస్ ద ప్లేస్ వేర్ స్వామి వివేకానంద ఉన్న ప్లేస్ అక్కడే కదా, అక్కడి నుంచి మొదలైంది కదా. సో అట్లాంటి ప్లేస్లో కూడా వీళ్ళు మనకి డిఫరెన్స్ ఒపీనియన్ చెప్పకుండా యంగ్స్టర్స్ని రిలీజియన్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఒక ఫ్యాషన్ అయిపోయింది యంగ్స్టర్స్కి, జెన్జీ అని చెప్పుకుంటాం మనం. వాళ్ళకి గుడికి వెళ్ళాలంటే ఐఎమ్ ష్యూర్ దట్ మీరైతే మీ పిల్లల్ని తీసుకెళ్తారు, కానీ అదర్స్ ఆర్ వెరీ షై టు టేక్ ద చిల్డ్రన్. వాళ్ళు రారు. ఏమైనా స్పెషల్ ఉంటే వస్తాం, కార్తీక పౌర్ణమి ఉందా సరే అప్పుడైనా వస్తాం మేము, కానీ జనరలీ వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి దే ఆర్ షై అబౌట్ ఇట్. కానీ అట్ ద సేమ్ టైమ్ యూ సీ ఎ పర్సన్ ప్రాక్టీసింగ్ ఇస్లాం, వాళ్ళు 100% ఫ్రైడే రోజు ఎక్కడున్నా కానీ వెళ్ళిపోతారు. నమాజ్ ఉండాల్సిందే. మిగతా 5 సార్లు ఒక రోజుకి కొంతమంది చేస్తారు, కానీ అందరు చేయరు. క్రిస్టియన్స్ చూడండి, వాళ్ళకి ట్యూస్డేనా సండేనా ఏ రోజు వాళ్ళ స్పెసిఫిక్ డే ఉంటుంది, ఆ రోజు వెళ్తారు వాళ్ళు చర్చ్కి, చాలా రిలీజియస్గా వెళ్తారు. బట్ హిందూస్ ఆర్ బికమ్ అపాలజెటిక్. సో రామ్ జన్మభూమి, రామ్లల్లా హెస్ బికమ్ ఎ స్టార్టింగ్ పాయింట్. ఒక కల్చరల్ రివైవలిజం తీసుకొస్తున్నారు మోదీ గారు. మీరు ఎప్పుడు పూజలు చేయాలి, 24 గంటలు పూజలు చేయాలని ఎక్కడ చెప్పట్లేదు. ఉజ్జయిన్ మహాకాల్కి వెళ్తున్నాడు, ఏం చేశారు, అక్కడ కూడా ఇదే రివైవల్ తీసుకొచ్చారు. అండ్ ఉజ్జయిన్ హ్యాస్ గాట్ ఎ ప్లేస్ ఇన్ జాగ్రఫీ అండ్ హిస్టరీ బోత్, మనకు తెలిసిందే. సో ఆ 2 పాయింట్స్ అక్కడ ఉందన్నమాట. ఈ లింకేజెస్ అన్నీ చాలా మటుకు ఇంకా చాలా
టెంపుల్స్ ఆర్ దేర్ విచ్ నీడ్ టు బి రెనోవేటెడ్. ఇప్పుడు కూడా నేను టీటీడీ దగ్గర మాట్లాడుతూ అదే చెప్తాను అనమాట, వాళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ కావచ్చు, ఉజ్జయిన్ మహాకాల్ కావచ్చు, అయోధ్యలో రామలల్లా కావచ్చు, ఇవన్నీ కూడా ధార్మిక సంస్థలుగా చేస్తే ఓకే, బట్ మోదీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటున్నారు, మోదీని ఎందుకు అంత ప్రైజ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది అంతా ఓకే. పిఎం కావచ్చు, కాకపోతే ఆయనకి ఫుల్ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది ఉంది కదా. అది కరెక్ట్ పాయింట్. మోదీ గారు వెళ్ళకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ కేదార్నాథ్ వెళ్ళకపోతే, ఆ రోజు ఎవరో ఇనాగరేషన్ చేశారు, ఆయన ఒక గుహలో కూర్చొని మెడిటేషన్ చేశారు, ఆ గుహ నెక్స్ట్ 1 yearకి బుక్ అయిపోయిందంట మొత్తం. మళ్ళీ అదెందుకు? సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. యూ మే నాట్ లైక్ ఇట్, అడగవచ్చు ప్రెసిడెంట్ ముర్ము చేయొచ్చు కదా, ప్రధానమంత్రి ఎందుకు చేయాలి? గుడ్ క్వశ్చన్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. మళ్ళీ అందులో వివక్ష కూడా చూపిస్తున్నారా అనేది. ఇప్పుడు ముర్ము గారు వచ్చారనుకోండి, యాజ్ అ ప్రెసిడెంట్ షీ కమ్స్ అండ్ డస్ సంథింగ్. ప్రాబ్లమ్ ఇస్ దట్ విల్ అరైజ్ ఇమీడియట్లీ దట్ ఆమె చేస్తుందా, హౌ కెన్ షీ డూ ఇట్? సో బేసిక్లీ రివైవలిజం అనేది నాకు చాలా మటుకు ఏంటంటే, నాకు పర్సనల్ ఫిలాసఫీ ఒకటి ఉంది, దట్ వన్ నీ నాట్ బి ఓవర్లీ రిలీజియస్. అందరు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలని అది ఎక్కడ చెప్పలేదు, కానీ చేయొచ్చు కావాలంటే మీ దాంట్లో. బట్ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ బిలీఫ్ ఉండాలి మనకి. దాంట్లో చాలా మటుకు నెక్స్ట్ జనరేషన్ని మనం ఇన్వాల్వ్ దెమ్ అండ్ వాళ్ళ టేస్ట్ ఉండాలి. ఇస్కాన్ గురించి మేము చెప్తాను ఎందుకుంటా అంటే, ఇస్కాన్కి మీరు సండే రోజు వెళ్తే ఎక్కడైనా ఏ ఇస్కాన్ టెంపుల్కి అయితే ఏది మోస్ట్ ఆఫ్ ద డేస్ దే హ్యావ్ పూజ, కానీ సండే రోజు ఎక్స్ట్రా ఉంటుంది. వాళ్ళు పిల్లలు డ్యాన్స్ చేస్తుంటారు, మీరు చూసారు కదా. సో దాట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఆ ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్ అన్నమాట. సో దాన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేయడం అనేది నడుస్తుంది ఇప్పుడు. మీరు ఇస్కాన్కి వెళ్తే అక్కడ మోస్ట్లీ నాన్ రిలీజియస్ అనిపిస్తుంది మీకు. దేవుళ్ళు ఉన్నారు, పూజలు నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి, కానీ డ్యాన్స్ ఏంటి, మ్యూజిక్ ఏంటి అని కొంతమంది అడగవచ్చు. ట్రెడిషనల్ వాళ్ళు అడుగుతారు. అది భక్తి కాదే. భక్తి అంటే మనం ఊరికే దండం పెట్టుకుంటాం, లేకుంటే అర్చనలు పూజలు ఉంటాయి, డాన్స్ ఏంటి అనేది. నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు మా హోటల్ పక్కన లెబ్బువా పక్కన ఒక మారియమ్మ అని గుడి ఉంది. ఇట్స్ మోర్ దెన్ 180 or 200 years old. 1800s అక్కడ తమిళ్ ట్రేడర్స్ వచ్చినప్పుడు సెటప్ చేసిన టెంపుల్ మారియమ్మ అని గుడి. హిందువులు వస్తారు అక్కడికి, బ్యాంకాక్లో ఉన్న వాళ్ళు, కొంతమంది టూరిస్టులు, నాలాంటి వాళ్ళు అక్కడ ఆ టైంలో వర్క్ చేస్తున్నారు. మనంతా వీక్లీ వన్స్ ఒకసారి గుడికి వెళ్తాం. పక్కనే సతాన్ అంటారు ఏరియా పేరు. వెళ్ళి అక్కడ ఒకసారి పూజ చేసుకుంటే మనంతా 5 నిమిషాలు బయటకు వచ్చేస్తాం మనం. వాళ్ళు థాయిస్ అక్కడ లోపల కూర్చొని గంట సేపు వాళ్ళు పూజలు చేస్తూనే ఉంటారు, అగరబత్తి పెడతారు, మళ్ళీ దండం చేస్తారు, మళ్ళీ ఒక రౌండ్ తీసుకొని మళ్ళీ దండం పెడతారు. దే విల్ నెవర్ గో అవుట్ ద టెంపుల్ విత్ మినిమం 1 hour. వాళ్ళకున్న డివోషన్ చూస్తే ఒకసారి మనకే అనిపిస్తుంది, ఆర్ వీ డూయింగ్ ఇట్ రైట్ అనేది. మిగతా రిలీజన్ వాళ్ళు ఎందుకు వచ్చి ఇంత చేస్తున్నాడు, మనం ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలీజన్ హిందూయిజం అనేది. యూ మైట్ డిసగ్రీ విత్ మోదీ ఆర్ సత్సంగ్ చాలక్, మిగతా వినయ్ కటియార్, యోగి ఆదిత్యనాథ్, వీళ్ళందరినీ యూ కెన్ డిసగ్రీ, నో ప్రాబ్లం. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సాఫ్రన్ క్లోత్స్ ఎందుకు వేసుకుంటున్నారు అడుగుతారు. నేను అడుగుతాను, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, గడ్డం ఎందుకు పెంచుకుంటున్నారు, టోపీ ఎందుకు పెట్టుకుంటున్నారు? రిలీజియస్ ఐడెంటిటీ అనేది చూడంగానే చెప్తారు హీజ్ ఎ ముస్లిం. యోగి ఆదిత్యనాథ్ వాజ్ అ మహంత్, ఈ స్టిల్ ఎ మహంత్ ఆఫ్ గోరఖ్పూర్. ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు న్యాచురల్లీ ఆ క్లోత్స్ అట్లాంటి క్లోత్స్ వేసుకుంటారు, అట్లాంటి బట్టలు వేసుకుంటారు. దానికి అబ్జెక్షన్ ఏముందండి? సో ప్రాబ్లం ఏంటంటే, ఉమాభారతి కానీ, సాధ్వి ప్రజ్ఞ కానీ, సాధ్వి రితంబర కానీ, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు సమ్టైమ్ మీకు అనిపిస్తుంది ఓవర్ ద టాప్ వెళ్ళిపోతున్నారో ఏమో అని. అదే రిమార్క్స్ దీనికన్నా ముందు బాలాసాహెబ్ ఠాక్రే చేస్తుండే మహారాష్ట్రలో, బాంబేలో శివసేన చీఫ్. అప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదే. బాలాసాహెబ్ ఠాక్రేని దీని మీద గురించి ఎవరైనా అరెస్ట్ చేశారా ఇట్లా మాట్లాడుతాని చెప్పి? ఎందుకంటే ఆయన మీద కొంచెం రెస్పెక్ట్ ఉండే, చాలామందికి రెస్పెక్ట్ ఉండే, దాని గురించి భయం కూడా ఉండే. ఈయన వెళ్ళి మళ్ళీ ఏమైనా చేస్తే మళ్ళీ అక్కడ బీహారీ వాళ్ళని కొడతారా, యూపీ వాళ్ళని కొడతారా, సౌత్ ఇండియన్స్ మాటుంగాల కొడతారా అని చెప్పి డౌట్ ఉండే ఆ టైంలో. జరిగింది కూడా అది. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ అన్న. కల్చరల్ రివైవలిజం తీసుకొచ్చిన దానికి ఐ థింక్ బాలాసాహెబ్ ఠాక్రే హ్యాడ్ ఎ గ్రేట్ రోల్, దాని డౌట్ లేదు. ఇప్పుడు మీరు పండర్పూర్ అనం కానీ, మీరు షిర్దీ అనం కానీ, ఎక్కడైనా ఉండొచ్చు. ఆల్ దీస్ ప్లేసెస్ మహారాష్ట్రలో కూడా చాలా మటుకు సౌత్ నుంచి కనెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. కానీ అట్ ద సేమ్ టైం మన దగ్గర పిల్లల్ని అడగండి, ఎన్ని జ్యోతిర్లింగాలు ఉందని అడగండి మన పిల్లల దగ్గర. దాంట్లో ఎన్ని జ్యోతిర్లింగాలకు మీరు వెళ్ళారని అడగండి. శక్తిపీఠలు ఎన్ని ఉన్నాయో అడగండి. ఈవెన్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ ఎన్నెవర్ ఐ స్పీక్ టు సమ్ ప్రీస్ట్ సంబడి అడుగుతాను వాళ్ళ దగ్గర. చిట్టగాంగ్లో ఏముంది, బంగ్లాదేశ్ వైపు కూడా శక్తిపీఠలు ఉన్నాయి కదా, అక్కడెక్కడ ఉంది? దట్ ఇస్ ద క్వశ్చన్. మన దేశం ఒకటే కాదు, ఎల్లోరాకి వెళ్తారు,
మీరు ఎల్లోరాలో గుడి చూస్తారు, అక్కడ ఎట్లా కట్టారు ఈ గుడి అని చెప్పేసి అందరూ అడుగుతారు. కైలాస టెంపుల్ మార్వల్, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ చెప్పి తాజ్మహల్ చూపించుకున్న బట్టి ఐ థింక్ దాట్ వాజ్ ద ఐడియల్ వండర్ ఆఫ్ ద వరల్డ్. దట్ ఎంటైర్ ఒక మౌంటైన్ తీసుకొని పైనుంచి కింద దాకా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒకే కొండని తొలిచి కట్టినటువంటిది. కింద నుంచి పైకి ఎవరైనా కడతారండి బిల్డింగ్లు, పైనుంచి కింద కట్టడం ఏంటి? దాట్ ఈస్ ద వండర్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. అట్లాంటి చాలా ఉన్నాయి. మన పిల్లలకి యాజ్ పేరెంట్స్ మనం వాళ్ళకి కొనార్క్ కానివ్వండి, ఖజురావ్ కానివ్వండి, పూరి జగన్నాథ్ కానివ్వండి, మనం చెప్పిన గోకర్ణ, దీస్ ఆర్ బ్రిలియంట్ వండర్స్. ఈవెన్ మురుదేశ్వర్ విచ్ ఇస్ అ మోడర్న్ టెంపుల్, బట్ స్టిల్ ఇట్స్ అ వండర్ హౌ ఇట్స్ స్టాండింగ్ లైక్ ద సచ్ అ టాల్ మినర్. అది కాకుండా మీరు ఎక్కడ ఆనంద పద్మనాభ స్వామి టెంపుల్ చూడండి, 364 పిల్లర్స్ ఉన్నాయి దాంట్లో. హౌ డిడ్ దే క్యాల్కులేట్ 364 పిల్లర్స్ ఉందని? అండ్ దట్ టు అనదర్ పిల్లర్ ఇస్ దర్ 1/4 తను పక్కన పెట్టారు లీప్ ఇయర్ కోసం. ఆలోచించండి, వన్స్ ఇన్ 4 years ఇట్ విల్ బి లీప్ ఇయర్. ఆ క్యాల్కులేషన్ మన దగ్గర ఉన్నప్పుడు శృంగేరికి వెళ్ళండి, శృంగేరిలో 12 months in a year ఆ సన్ వచ్చి ఎక్కడ పడుతుంది. బ్రిలియంట్. ఇక్కడ నేను మొన్న ఒక ఏఈ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ దీని గురించి ఒక ఎగ్జిబిషన్ చేశారు. ఈ ఆర్కిటెక్చర్ కాలేజెస్ నుంచి పిల్లల దగ్గర స్కేల్ మోడల్స్ తయారు చేసుకొని తీసుకురమ్మన్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్, మన జోగులాంబ టెంపుల్ కానివ్వండి, మన వరంగల్ వైపు 1000 పిల్లర్ టెంపుల్ కానీ, మిగతా చాలా మటుకు అట్లాంటిది ఆల్ ఓవర్ ఇండియా. ఎంత బ్రిలియంట్ ఉండే అండి. దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద సైంటిఫిక్ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన బృహదేశ్వర టెంపుల్ తంజావూరులో 8 భూకంపాలు వచ్చిన తర్వాత కూడా కింద ఒక్క ఇటుక కూడా పైనుంచి కింద పడలేదు. దానిపైన ఒక 80 టన్ను పెద్ద రాయి కూర్చుంది టెంపుల్ పైన. ఆ టైంలో ఏ క్రేన్ ఉండండి ఆ రాయి అక్కడ తీసుకెళ్ళడానికి? ఎట్లా తీసుకెళ్ళదు ఆ పైకి? దర్ ఆర్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. మా ఫ్రెండ్ సురేంద్రనాథ్ బొప్పరాజు అని ఉన్నారు, ఆయన వెరీ గుడ్ ఇంజనీర్ బట్ మోర్ ఆఫ్ ఎన్ ఆథర్. ఆయన ఒక పుస్తకం రాశారు టెంప్లెక్సిటీ అని చెప్పి. దాంట్లో 10 years రీసెర్చ్ చేసి 75,000 ఫోటోగ్రాఫ్ తీసుకొని రీసెర్చ్ చేసిన తర్వాత రాసిన పుస్తకం అది. సో మ్యాగ్నమ్ ఓపస్, బ్యూటిఫుల్ బుక్. కానీ వాడిన పిక్చర్స్ ఓన్లీ 1000 odd పిక్చర్స్ వాడారు. ఆయన చూపిస్తున్న దాంట్లో కవిత గారు యుల్ బి సర్ప్రైజ్డ్. డ్రెస్సెస్, అప్పుడున్న డ్రెస్సెస్ చూడండి. అప్పుడు మనం ఖజురాహోలో చూస్తాం, అక్కడిక్కడ చూస్తున్నాం. మనకు చాలా మంది టెంపుల్స్ ఆర్కిటెక్చర్ లేడీస్ డ్రెస్డ్ ఇన్ అ పర్టికులర్ ఫామ్. ఆ ఫామ్ చూస్తే మన లండన్ ఫ్యాషన్ వీక్, ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో కూడా మీకు అదే డ్రెస్సులు కనిపిస్తుంది. ఆ టైంలో సంబడి మస్ట్ బీన్ వేరింగ్ దట్ డ్రెస్. ఎవరో వేసుకొని ఉంటారు ఆ డ్రెస్. అంత ఫ్యాషనబుల్గా ఉన్నారా అని చూసే కదా చేసేట ఆయన కూడా అట్లనే చేశారు. జ్యువెల్లరీ ఎంటైర్ సెక్షన్ ఆయన డివోట్ చేశారు పుస్తకంలో టెంప్లెక్సిటీలో జ్యువెల్లరీ గురించి. ఎట్లాంటి జ్యువెల్లరీ చేశారు, ఆ జ్యువెల్లరీ ఎక్కడి నుంచి ఎక్స్క్లూజివ్. మీరు ఇక్కడికి వెళ్ళిపోండి, కాంచీపురం వెళ్ళండి. యూ హ్యావ్ టెంపుల్స్ దేర్ విచ్ గాట్ రింగ్స్, స్టోన్ రింగ్స్ విత్ ఈచ్. ఎట్లా చేశారండి? ఏం ఫెవిక్విక్ పెట్టి అంటించారా? దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ లైక్ మ్యాగ్నిఫిషెంట్ అనమాట. అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద టెంపుల్. దాంట్లో ఇసుక ఉంది అక్కడ. అండ్ కాంచీపురం ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ. హౌ డిడ్ ద టెంపుల్ ఇసుక ఎట్లా వచ్చింది అక్కడ? అది అర్థం కావట్లేదు. అట్లాంటి చాలా మట్టుకు మన దగ్గర ఉన్న గుళ్ళు. అండ్ ఐ థింక్ మోదీ గారు చేసిన దానికి, మీరు అడిగిన ప్రశ్నకి, మోదీ గారే ఎందుకు ఇనాగరేట్ చేయాలంటే ఒక ఐకాన్ కావాల్సి వస్తుంది ఎప్పుడైనా. నేను చెప్పినట్టు ఎవరో చిన్న ఒక మనిషిని తీసుకొచ్చి ఇనాగరేట్ చేస్తే రేపు వానికి రీకాల్ ఉండదు, బ్రాండ్ రీకాల్ ఉండదు. ఎందుకంటే ఫిలిం స్టార్స్ని తీసుకొచ్చి జ్యువెలరీ షాప్ ఓపెన్ చేపిస్తారు. ఎక్కడ కొనుక్కున్న వాళ్ళతోనే రిబన్ కట్ చేయించుకోవచ్చు కదా, బ్రాండ్ రీకాల్ కోసం. కరిష్మా కపూర్ చూడంగానే యూ విల్ ఇమీడియట్లీ, కరీనా కపూర్ చూడంగానే ఇంకోటి యూ విల్ అసోసియేట్. లేకుంటే వేరే నాగార్జున వస్తే ఇంకొక జ్యువెలరీ షాప్ తో కనెక్షన్, అమితాబ్ బచ్చన్ వస్తే. ఐకాన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ కల్చరల్ రివైవల్స్ని తీసుకురావాలంటే ఈ ఐకాన్సే. మీరు అమితాబ్ బచ్చన్ ఫేమస్ గుజరాత్ క్యాంపెయిన్ ఒకటి ఉంది, కుచ్ నహీ దేఖా తో కుచ్ నహీ దేఖా, కుచ్ దిన్ గుజారో గుజరాత్ మే. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. మన వైపు కూడా మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చూస్తాను, ఇట్స్ వెరీ గుడ్ మూవ్. టెంపుల్స్ని మళ్ళీ ప్రొపగేట్ చేయబోతున్నా అంట తెలంగాణ గవర్నమెంట్ టూరిజం కోసం. సేమ్ థింగ్, హోటల్ వాళ్ళు బతుకుతారు, ట్యాక్సీ వాళ్ళు బతుకుతారు, పూలు అమ్మేటోళ్ళు, కొబ్బరికాయ అమ్మేటోళ్ళు, అందరూ పూజారులతో సహా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ రివైవల్ ఇస్, అయోధ్య ఈజ్ ఓన్లీ అన్ ఐకాన్, రామ్లల్లా ఈజ్ జస్ట్ అ మెటఫర్. బట్ బియాండ్ ఇట్ చాలా మటుకు ఐ థింక్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనేది దట్ ఈస్ కమ్ అవుట్ వెరీ వెల్. మన అపాలజెటిక్ కాకర్లేదు. ఎమోషన్. We are the oldest civilization in the world and you should wear it on your sleeve saying I am proud to be a Hindu అని చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ. సురేష్ గారు హిందూ అని చెప్పారు, ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వాడు అని చెప్పి. అట్లేం లేదండి. ఇట్స్ హిందూ అనేది దానికోసం మళ్ళీ అది చెప్తాం. మన హిందుస్థాన్ చెప్పేటప్పుడు కూడా హిందీ హే హమ్ హిందుస్థాన్ హమారా, అది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన
నేషనల్ యాంథంలో భారత భాగ్య విధాత ఎవరండి? లార్డ్ కృష్ణ. భారత భాగ్య విధాత అని ట్యాగోర్ గారు రాశారు. సో యూఆర్ అపీలింగ్ టు ద భారత్ కా భాగ్య విధాత, సేయింగ్ దట్ ఐఎమ్ బోయింగ్ బిఫోర్ యూ. పెద్ద సెంటెన్స్ దట్ ఎంటైర్ థింగ్ వాజ్ రిటర్న్ ఒరిజినలీ బెంగాలీలో, అక్కడి నుంచి మళ్ళీ అది హిందీలో మనం కొంచెం దాని ఇక్కడ ట్విస్ట్ చేసుకున్నాము. కానీ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక మహాభారతం కథ చెప్పంగానే యూ కెన్ అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ కురుక్షేత్ర ఇమీడియట్లీ. కురుక్షేత్రం ఉందా, అక్కడికి వెళ్దాం ఒకసారి, కురుక్షేత్రం చూద్దాం. అక్కడ లార్డ్ కృష్ణ వోంట్ బి దేర్ ఆర్ అర్జున వోంట్ బి దేర్, కానీ దర్ ఇస్ అ సివిలైజేషన్ దట్ ఎగ్జిస్టెడ్ దేర్ అనమాట. హరప్ప కానీ మొహంజోదారో అన్నీ చూపిస్తుంటాం మనం దాని గురించి. మన గోల్కొండ ఫోర్ట్కి వెళ్తే కూడా మీరు వాటర్ సిస్టమ్స్ చూస్తారు, ఆ పైపులు నీళ్ళు ఎట్లా తెచ్చుకున్నారు పైకి కిందకి. ఏ ప్లేస్ లైక్ దౌలతాబాద్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అక్కడికి వచ్చారు, ఆయన నీళ్ళు లేని చోటుకు వచ్చారు. లాస్ట్ పార్క్ అక్కడ ఇదంటే ఐ థింక్ ఫ్లాప్ బికాస్ మన దగ్గర సైంటిఫిక్ సిస్టమ్స్ ఉండే ఆ టైంలో. మీరు ఈవెన్ హంపీ చూడండి, వెరీ గుడ్ సిస్టమ్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ కానీ మిగతా చాలా మటుకు. రాజస్థాన్లో ఉన్న ఫోర్ట్స్ చూడండి, అమేజింగ్ ఫోర్ట్స్. ఎడారి ప్రాంతంలో కూడా ఎలా ఉన్నాయని. సో మనం వీ షుడ్ బి అప్రిషియేటివ్ ఆఫ్ దాట్ పర్టికులర్ వన్. ఎస్ సార్, చాలా ఉంది, కాకపోతే మనం టైంలీ పెట్టుకొని మళ్ళీ మీరు ఎక్స్పర్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సురేంద్రనాథ్ బొప్పరాజు లాంటి వాళ్ళు కూడా ఇన్వైట్ చేయాలి, బికాజ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. నేను ఒక జనరల్ ఓవర్ వ్యూ ఇవ్వగలను, కానీ వాళ్ళు దీని గురించి ఇన్ డెప్త్ వెళ్తారన్నమాట. చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈవెన్ డాక్టర్ రంగరాజన్ కానీ సాయి దీపక్ దొరికితే మీకు యుల్ బి రియలీ లక్కీ టు గెట్ హిమ్ ఇఫ్ యూ క్యాన్ గెట్ హిమ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మోడర్న్ అంబాసిడర్స్ ఆఫ్ మెసేజెస్ మాలాంటి వాళ్ళు, జర్నలిస్ట్ మాట్లాడేది ఆనంద్ రంగనాథన్, వీళ్ళందరూ నాకన్నా పెద్ద గురువులు వీళ్ళందరూ. వెన్ దే స్పీక్ lakhs of people will listen. ఎగ్జాక్ట్లీ. మోదీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే వేలాది మంది చూస్తారు. ఎవరో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేస్తారంటే సరే జరిగిందా, ఓకే ఫినిష్డ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు